బాదరాయణ సంబంధం చందమామ కథ. అనగనగా ఒక ఊళ్ళో అప్పంబొట్లు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ఒకనాడు ఉదయాన్నే చెద్దన్నం తిని దూరపు గ్రామంలో ఉండే బంధువులు చూచి వద్దామని బండి మీద బయలుదేరాడు. మండుటెండలో మధ్యాహ్నం 2 జాములు అయ్యేసరికల్లా ఆయన ఒక గ్రామం చేరుకున్నాడు. చూడపోతే బంధువులు ఊరు చేరటానికి ఇంకా 4 రోజులు ఉన్నదాయే. పొద్దుటన్నగా తిన చెద్దన్నం అరిగిపోయి కడుపులో నకనక ఆకలవుతున్నది. మరి భోజనం మాట ఏమిటి? ఆ చుట్టుపక్కల బంధువులు కాదు కదా, ఎరిగి ఉన్న వాళ్ళైనా ఎవరూ లేరు. ఏమిటో ఈ పరమేశ్వర, ఇలా వచ్చింది నా సంగతి అని ఆలోచిస్తూ మరొక 10 గజాల దూరం వెళ్లేసరికి ఒక రేగి చెట్టు నీడని చిన్న ఇల్లు కనబడినాయి. వీధి వరకు పైన విస్తరాకులు కుట్టుకుంటున్న ఒక బ్రాహ్మణుడు కూడా కనబడ్డాడు. ఆయనను చూడగానే అప్పంపొట్లకు ఒక ఆలోచన తట్టింది. ఇది బ్రాహ్మణుని ఇల్లు, సరిగ్గా భోజనాల వేళకే అందుకున్నాను. పోతే ఇక భోజనం సంగతి చూసుకుందాము అని అనుకుని అప్పంపొట్లు రేగి చెట్టు కిందనే బండి విప్పించి వేశాడు. కానీ ముక్కు ముఖము ఎరగని కొత్తవాడిని భోజనం పెడతారా అని ఎలా అడగటం? అది పెద్ద మనిషి తరహాగా ఉండదు. ఆ మాటకొస్తే ఇంటివారికి తనకు ఏమి సంబంధం ఉన్నది? ఏదో ఒకటి కల్పించినైనా కల్పించాలి, లేకపోతే ఆకలి తీరే దారి లేదు. ఈ ఆలోచనతో ఆ రేగి చెట్టుకేసి చూడగా అప్పంపొట్లకి ఒక చక్కటి ఉపాయం తట్టింది. నా బండి చక్రాలు లోగడ రేగి కలపతోనే చేయించినట్లు బాగా జ్ఞాపకం. ఈ బ్రాహ్మణుల ఇంటి ముందు ఉన్నది రేగి చెట్టే. నిజానికి పూర్వజన్మ సంబంధం ఏదో ఉండబట్టే ఇప్పుడు మా ఉభయుల మధ్య ఈ బద్రికా సంబంధం ఏర్పడింది. వారితో పరిచయం చేసుకోవటానికి ఇంతకు మించిన చుట్టరికం ఏమి కావాలే అని అనుకుని సంతోషించాడు. ఒకవేళ ఇంటివారు మన బంధుత్వం ఏమిటండి అని అడిగినప్పటికీ టకీమని జవాబు చెప్పేయవచ్చునని నిశ్చయించుకున్నాడు. ఈ నిశ్చయంతో అప్పంబొట్లు చరచర నడవలోకపోయి బట్టలు విడిచి బాగా కొయ్యకి తగిలించి అంగాస్త్రంతో స్నానానికని నూతి వద్దకు వెళ్ళాడు. అంత చెనువుగా ప్రవేశించిన అప్పంబొట్లను చూసి వీధి అరుగు మీద విస్తరాకులు కొడుతూ కూర్చున్న ఇంటి యజమాని బహుశా ఆయన భార్య వంక బంధువై ఉంటాడని అనుకుని తన పని తను చూసుకుంటున్నాడు. స్నానం కాగానే మడి కట్టుకుని భోజనానికి తయారైన అప్పంబొట్లను చూసి, ఓహో, ఈయన నా భర్త వంక బంధువు కాబోలు, వారే లోపలికి పంపించి ఉంటారు, తగు విధంగా మర్యాద చేయకపోతే బాగుండదు అనుకుని ఇంటావిడ ఏ లోపమూ రాకుండా భోజనం పెట్టింది. భోజనం అయిన తర్వాత అప్పంబొట్లు నడవలు ఖాళీ మంచం పైన పడుకుని బడలిక తీర్చుకున్నాడు. పొద్దు దిగి కొంచెం చల్లపడగానే బట్టలు వేసుకుని ఆయన మళ్లీ బండి కట్టించాడు. అంత అకస్మాత్తుగా ప్రయాణమైపోతున్న అప్పంబొట్లను ఇంటి యజమాని చూచి ఆశ్చర్యపడ్డాడు. వెంటనే భార్యను పిలిచి, ఆయన నీకు ఏ వరుసవాడు? వచ్చి రావడంలో అంత త్వరగా వెళ్ళిపోతున్నాడేమిటి? ఈ రాత్రికి ఉండమని లేకపోయావా అని అన్నాడు. అయ్యో, బాగానే ఉంది. ఆయన నాకు ఏ వరుసవారు కారు. అసలు ఇంతకీ ఆయన ఎవరో నాకు తెలియదు. మీ తరపు బంధువేమో అని నేను పలకరించలేదు అని ఆమె బదులు చెప్పింది. ఆయన ఎవరో నాకు అంతకంటే తెలియదు. మీ అమ్మగారికి సంబంధించిన దగ్గర బంధువులే ఉంటారని నేను అసలు పలకరించలేదు. సరే, మోసపోయంలాగా ఉంది అని ఆయన అప్పంపొట్ల వద్దకు వెళ్ళి, అయ్యా క్షమించాలి, మనకు గల బంధుత్వం జ్ఞాపకం సరిగ్గా రావటం లేదు, మరేమీ అనుకోకుండా సెలవిస్తారా అని అడిగాడు. దానికి అప్పంపొట్లు చిరునవ్వు నవ్వుతూ, బంధుత్వం లేకేమండి, అస్మాకం బద్రీ చక్రం ఉస్మాకం బద్రీ తరువు, బాదరాయన సంబంధం యాయం వ్యయం వ్యయః. అంటే మీ ఇంటి ముందు బద్రికా వృక్షం ఉన్నది, మా బండి చక్రాలు బద్రికమానుతో తయారైనవి, మనకు గల బదరీ బాదరాయణ సంబంధం ఇదేను అని బదులు చెప్తూ బండి తొలించుకుపోయాడు. ఈ వింత సంబంధం తెలియగానే దంపతులు తెల్లబోయారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.